ఒక ఆలోచన దేవుడు తన యొక్క ప్రవక్త ద్వారా ఒక ఆలోచన హిజ్కియాకు పంపించినాడు. ఆలోచన ఏంటిదంటే, నీ సమయం అయిపోయింది, నీ రోగం నుంచి నువ్వు బయటికి రావు, నువ్వు స్వస్థపడవు, నువ్వు చనిపోతావు. అది దేవుని ఆలోచన. ఆ కాలానికి, ఆ పరిస్థితికి, ఆయన జీవితానికి దేవుడు పెట్టిన గడువు అది. ఆ దేవుని యొక్క నిర్ణయం అది. తర్వాత హిజ్కియా యొక్క ఆలోచన ఒకవేళ మనం గమనించినట్లయితే ఆ 38వ అధ్యాయంలో 10వ వచనం నుంచి మనం చూడగలుగుతాము. నా ప్రైమ్ టైంలోనే నేను చచ్చిపోవాలనా? అందరూ బ్రతికి ఉన్నప్పుడు నేను చనిపోవడం ఏంటి? ఇంకా నేను సజీవులతో కలిసి దేవుడిని చూసేది లేదా? ఒక కాపరి యొక్క గొర్రెలు కాచుకునేవాడు తన యొక్క టెంట్ టెంపరీగా ఉంటుంది అన్నమాట. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు, గొర్రెలను తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ యొక్క టెంట్ని టెంపరీగా వేసుకుంటారు. తర్వాత మళ్ళీ ఇమీడియట్గా తీసేసుకొని ఆ టెంట్ తీసుకొని పోవాలా? నా జీవితము ఆ టెంట్ లాంటిదేనా? అంత తొందరగా దేవుడు తీసేసుకుంటాడా? ఈయన ఆలోచన ఏంటి? నా లైఫ్ అయిపోయిందా ఇంకా? దేవుని ఆలోచన ఏమో, నీ టైం అయిపోయిందిరా బాబు, నువ్వు చనిపోతావు, ఇక నువ్వు రికవర్ కావు. అనక ఒంటి మీద ఒక గడ్డ వచ్చింది, బహుశా క్యాన్సర్ గడ్డ ఉండొచ్చు. ఈయన ఆలోచన ఏంటిదంటే, ఇంత తొందరగానా నేను చనిపోయేది? ఇంత తొందరగానా? దేవుని ఆలోచనకు ఈయన ఆలోచన మధ్యలో ఏమొచ్చింది తెలుసా? ఈయన గోడ వైపున తిరిగి చాలా బిగ్గరగా దుఃఖంతో హీ ప్రేయిడ్ అండ్ క్రైడ్ బిట్టర్లీ అని మనం చూస్తాం. ఎంతో రోదనతో ప్రార్థన చేసినాడు. అంత రోదనతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన మనసు మార్చుకున్నాడు, ప్రార్థన విన్నాడు. కొన్ని సందర్భాలలో మన జీవితంలో కూడా, గడువు అయిపోయిన సందర్భంలో కూడా దేవుడు తిరిగి గడువునిచ్చువాడు అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. ఇఫ్ యు టర్న్ టు గాడ్, దేవుని వైపున మనం తిరిగినప్పుడు, అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఒక మానవుడు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దేవుని కృపను కోరుకుంటే మాత్రము దేవుడు కృపను అనుగ్రహించువాడుగా కనబడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. God can still hear your prayers. ఇక్కడ హిజ్కియా జీవితంలో ఏమో 15 సంవత్సరాలు ఆయుష్ను పెంచినాడు. దేవుడు అంటున్నాడు, మరలా ఏషియాతో నన్ను వెళ్ళు, ఆయన ప్రార్థనను విన్నాను. ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ హిమ్, ఆయన నేను విడిపించబోతున్నాను, ఆయన పట్టణంలో నేను కాపాడబోతున్నాను, ఆయన చేతుల ద్వారా అష్షూరు రాజు ఏమి చేయకుండా నేను విడిపించబోతున్నాను అంటున్నాడు. ఈయన కేవలం అడిగింది, నా ప్రాణంను కాపాడవా అని అడుగుతుంటే దేవుడు అంటున్నాడు, నీ ప్రాణం కాపాడుతాను, నీ పట్టణాన్ని కాపాడుతాను, అష్షూరు యొక్క రాజు చేతి నుంచి నేను కాపాడుతాను. అందుకోసమే ఈ 38వ అధ్యాయంలో ఆయన ప్రార్థనలో ఒక మాట అంటాడు, 17వ వచనంలో, నా మంచి కోసమే ఈ శ్రమ గుండా నేను పోయి ఉన్నాను, ఈ బాధ గుండా నేను పోయి ఉన్నాను అంటున్నాడు. దేనికోసం అంట? షూర్లీ ఇట్ వాస్ ఫర్ మై బెనిఫిట్ దట్ ఐ సఫర్డ్ దిస్ యాంగ్విష్.
ఈ బాధ, ఈ వేదన, ఈ కష్టము నేను అనుభవించడానికి కారణము నా మేలే, నా మంచే. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఏ పరిస్థితుల కోసం గుండా మనం వెళ్తామో, ఏ పరిస్థితులలో చిక్కబడి బంధించబడి మనం ఉంటామో ఆ సమయంలో జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు తన మనస్సును మార్చుకున్నాడు. ప్రార్థన చేసినప్పుడు మనస్సును మార్చుకున్నాడు. గడువు అయిపోయినప్పటికీ 15 సంవత్సరాల గడువును పెంచినాడు. ఈయన కేవలము తన ప్రాణం కోసం అడిగినప్పటికీ ఆయన ప్రాణము కాపాడడమే కాదు, పట్టణం కూడా నేను కాపాడుతాను, శత్రువు యొక్క చేయి నుంచి కూడా నేను కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మానవుడు ప్రార్థించినప్పుడు దేవుడు ఆ రీతిగా కదులుతాడనే విషయము చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. అందుకోసమే ఈ హిస్కియా అని ఏమంటాడంటే, ఐ విల్ వాక్ హంబ్లీ బిఫోర్ గాడ్. చాలా తగ్గింపుతో నేను ఆయన ముఖమును నేను వెతుక్కుంటూ నేను బ్రతుకుతాను. ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఐ విల్ వాక్ హంబ్లీ బిఫోర్ గాడ్. నేను తగ్గింపుతో ఆ గొప్ప దేవుని ఎదుట నేను బ్రతుకుతానని ఇక్కడ చూడండి ఎన్నో వచనంలో అంటున్నాడంటే 38వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అంటాడు, బట్ వాట్ కెన్ ఐ సే, హీ హాస్ స్పోకన్ టు మీ. నేనేం చెప్పగలను? ఆయన మాట్లాడినాడు. హీ హిమ్సెల్ఫ్ హెస్ డన్ దిస్. ఆయననే గొప్ప కార్యం చేసినాడు. ఐ విల్ వాక్ హంబ్లీ ఆల్ మై ఇయర్స్. నా భవిష్యత్ అంతా కూడా నేను తగ్గింపుతో ఆయన ఎదుట నేను బ్రతుకుతాను అంటున్నాడు. when you pray, మీరు ప్రార్థించినప్పుడు, దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు నీ దేవుడు నీకు కృపను చూయించువాడన్న సంగతిని ఎప్పుడు కూడా మర్చిపోకండి. హల్లెలూయా. ఎప్పుడైతే విడిపిస్తాడో, ఏ పరిస్థితులు గుండా మీరు వెళ్ళినారో అదంతా మీ మేలు కోసమే, మీ మంచి కోసమే అనే సంగతి మర్చిపోకండి. మనం ఇంత అడుగుతాము, ఆయన అంత చేయడానికి సిద్ధపడతాడు మన మేలు కోసమే. ఆయన మేలు చేసినప్పుడు ఆయన ఎదుట ఎంతో కృతజ్ఞతతో తగ్గింపుతో నడవలసిన అవసరత ఉందనే సంగతిని మనం గ్రహించాలి. హల్లెలూయా. ఒక పరిస్థితిలో వెళ్ళిన వ్యక్తి ఆ పరిస్థితి యొక్క తీవ్రత ఎరిగినవాడు ఆయన చెప్పగలుగుతాడు, ఆ కృప ఎంత గొప్పదో, ఆ కనికరం ఎంత గొప్పదో. చచ్చిపోయేవాడు, సమాధి పెట్టబడవలసిన వాడు అందరి మధ్యలో తిరుగుతూ, సజీవ లెక్కల్లో ఆరాధిస్తూ, పని పాటలలో ముందుకు సాగుతూ. హిస్కియా అయితే రాజు, ఒక రాజ్యము ఆయన చేతి కింద ఉంది. దేవుని బిడ్డలారా, సమాధిలో ఉండవలసిన వాడు సింహాసనం మీద ఇంకా కూర్చొని పరిపాలిస్తున్నాడంటే కేవలం కారణము ఆ కృప కలిగిన దేవుడు మాత్రమే. మన జీవితం కూడా అటువంటి సాక్ష్యమే. ఆయన అటువంటి కృప మన ఎడల కలిగి ఉన్నాడు కనుక ఈరోజు ఈ రీతిగా మన కుటుంబంతో కలిసి మనం దేవుడిని ఆరాధించగలుగుతూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, డోంట్ ఫర్గెట్ దిస్ గాడ్ హూ వాంట్స్ టు షో హిస్ గ్రేస్. ఆయన కృపను చూపించు దేవుణ్ణి, ఈ రీతిగా చూపించే దేవుణ్ణి మీరు మర్చిపోకండి. ఆమేన్. హల్లెలూయా. ఎంతో దుఃఖంతో ప్రార్థించినాడు. ఐ మోన్ లైక్ ఎ డోవ్ అంటున్నాడు. కింద వచనాలు మీరు చదివినట్లయితే, ఐ వెప్ట్ బిట్టర్లీ బిఫోర్ గాడ్. ఐ సెడ్, లార్డ్, ప్రభువా, నేను ఎలా బ్రతికినానో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో, ఎలా నమ్మకంగా ఉన్నానో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో, ప్రభువా నన్ను ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో అని ఎంతగానో ఏడ్చినప్పుడు దేవుడు తన మనసును మార్చుకున్నాడు. హల్లెలూయా. అక్కడ దాకా వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది బ్రతుకు విలువేంటిదో. అందుకోసమే మోషే
90వ అధ్యాయంలో కీర్తనలో ఆయన ఏమంటాడంటే, మాకు జ్ఞాన హృదయము దయచేయి, మా దినములు లెక్కించడము మాకు నేర్పించు ప్రభువా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ వయసులో బహుశా మీకు అటువంటి అనుభవము వచ్చిందో లేదో తెలియదు, కానీ దేవుని బిడ్డలారా, నాతో పాటు పనిచేసే వాళ్ళు చాలామంది చనిపోయినారు, నా కింద ఉన్న వాళ్ళు చనిపోయినారు, నాకంటే చిన్న వాళ్ళు చనిపోయినారు. కానీ ఇప్పటి వరకు సజీవ లెక్కల్లో దేవుడు ఇంకా ఉంచినాడంటే అది గొప్ప మేలు కోసమనే నేను భావిస్తూ ఉంటున్నాను. ఆమేన్. లెర్న్ టు వాల్యూ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. దేవుడు మీకు ఇచ్చిన దాన్ని వెలకట్టడం నేర్చుకోండి, కృతజ్ఞతగా సమర్పించుకోండి. ఈయన అన్నాడు, ఐ విల్ వాక్ హంబ్లీ బిఫోర్ గాడ్ ఆల్ మై ఇయర్స్. ఎన్ని దినాలైతే నాకు ఇస్తాడో అన్ని దినాలు నేను తగ్గింపుతో ఆయన ఎదుట నేను బ్రతుకుతాను. దేవుని బిడ్డలారా, ఆ తగ్గింపు ఏది మన జీవితంలో? ఆ కృతజ్ఞత ఏది? ఎప్పుడో చనిపోవలసిన వారము. ఇక్కడ మీరందరూ కోవిడ్ కాలంలో చచ్చిపోలేదు అంటే దేవుని బిడ్డలారా, మీకు అర్థం కావట్లేదు దేవుడు ఎంత కృప చూపించినాడో, ఎంత కనికరం చూపించినాడో. ఎంతోమంది తల్లులు చనిపోయినారు, ఎంతోమంది తండ్రులు చనిపోయినారు, ఎంతోమంది విశ్వాసులు చనిపోయినారు, ఎంతోమంది కాపర్లు చనిపోయినారు. చూస్తా చూస్తా కుటుంబాలు చెదిరిపోయినాయి, ఇంటి వాళ్ళు ఎవరు కూడా మిగలకుండా చచ్చిపోయినారు. కానీ దేవుడు తన అధికమైన కృపతో మరణానికి మనల్ని అప్పగించలేదు. కానీ కృతజ్ఞత ఏది? ఆ తగ్గింపు ఏది? ఆ వినయం ఏది? ఆ విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం ప్రశ్న వేసుకొని కృతజ్ఞతతో తగ్గింపుతో మనం ముందుకు సాగుదాం. అటువంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పటికీ జ్ఞాపకం పెట్టుకోండి, హిజ్కియా ప్రార్థన, దేవుని ఆలోచన ఏమో చచ్చిపోతున్నాడు అనేసి వార్త పంపించినాడు. హిజ్కియా ఆలోచననేమో ఇంత తొందరగా నేను చచ్చిపోవాలని ఈయన ఆలోచన వ్యక్తపరచున్నాను. కానీ ఆయన ఆలోచనకు ఈయన ఆలోచన మధ్యలో ఏమొచ్చిందండి? ప్రార్థన అన్నిటినీ మార్చేసింది. హల్లెలూయా. వెన్ యూ ప్రే, నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు అటువంటి గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. కనుక ఆయన పాదాల దగ్గర హిజ్కియా వలె ప్రార్థించుము, ప్రార్థించి సమర్పించుకునుము. ఆయన చూపించిన కృపలో తగ్గింపుతో, వినయముతో, కృతజ్ఞతతో దేవుని కోసం ఎలా బ్రతకాలో ఆ రీతిగా నడుము. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి మనమందరం లేచి నిలబడి మనం ప్రార్థన చేద్దామా? దేవుని మనం అడుగుదామా? ప్రభువా, ఎన్ని మేళ్ళు, ఎన్ని కృపలు. దయచేసి ప్రతి ఒక్కరు లేచి నిలబడండి.